గురుగారు, ఇక మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజచంద్రుడు, చతుర్థ బుధుడు, పంచమ గురువు, 6లో కేతువు. బ్రహ్మాండమైన శుభయోగం కొనసాగుతోంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. బుద్ధిబలం విశేషంగా ముందుకు నడిపిస్తుంది. నిర్ణయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. కాలానుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. శాంతంగా ఆలోచించండి. దేనికి తొందరవద్దు. మీ ధర్మం మిమ్మల్ని సదా విజయం వైపు నడిపిస్తుంది. శాంత చిత్తంతో నమ్మకంగా ముందుకు సాగితే శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఒత్తిడి లేకుండా సకాలంలో శాంతంగా వ్యవహరించండి. తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. యోగ్యతను అనుసరించి అర్హతకు తగ్గట్టుగా ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. మొహమాట పడితే సమస్య పెరుగుతుంది. సందర్భానుసారంగా పనిచేయండి. వారారంభంలోనే శుభ సంకేతాలు మొదలవుతాయి. వారం మధ్యలో మంచి వార్త వింటారు. ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశివారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. మీనరాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.